వాళ్ళ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వము 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఎన్నికల ముందు దీన్ని పొందుపరచలే. రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని ఎక్కడ చెప్పలే మేము. అయినప్పుడు కూడా ఏటా 3 దఫాలుగా ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా తగ్గకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఇవాళ రైతుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 9 కోట్ల మంది ప్రజలకు 18,000 కోట్ల రూపాయలను జమ చేస్తాం మనం. దాదాపు 18,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినాం మనం. 9 కోట్ల మందికి పైగా రైతులకు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రకటించారు, ఈ నెల 22వ తారీఖు నాడు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 5 వాయిదాలు వేయాలి. ఈ జూన్ వస్తే 6 వస్తుంది. ఇక 6 వాయిదాలు వేయాలి. వీళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 3 వాయిదాలు వేసారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. ఇవాళ కౌలు రైతులకు ఇద్దరు కలిపి 13,500 కోట్ల రూపాయలు జమ చేయాలి. రైతు కూలీలకు 6,000 కోట్ల రూపాయలు జమ చేయాలి. అంటే 19,500 కోట్ల రూపాయలు వాళ్ళ జమ చేయాలి. దీని ప్రకారము ఇవాళ ఈ జూన్ను కలుపుకుంటే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లో ఇలా ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. కానీ ఏం చేసింది? ఇవాళ కేవలము 17,000 కోట్ల రూపాయలను మాత్రమే రైతుల అకౌంట్లో జమ చేసింది. ఇంకా 41,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని ప్రకారము రైతులకు, కౌలు రైతులకు 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. రైతు కూలీలకు 36,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇలా మొదటి దఫా ఏం చేశారు? 10,000 రూపాయలు వేసారు. 2 దఫాలేమో 10,000 రూపాయలు వేసారు. ఒక దఫానేమో 12,000 వేసారు. ఈ 15,000 పోయినాయి. కౌలు రైతులు వేరు, రైతు కూలీలు వేరు. ఏదో పైసలు అడ్జస్ట్ కాకుంటే బ్యాంకులో తీసుకొని ఒక అకౌంట్ ఎగ్గొట్టి ఒక అకౌంట్ కడతాం మనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాలి ఎట్లా ఉన్నది. ఇన్ని రోజులు ఎందుకు మీరు రైతు భరోసా ఇవ్వలేకపోయారు? ఇవాళ 6 వాయిదాల్లో ఇవాళ ఇంకా 3 వాయిదాలు వేస్తారా వెయ్యరా? రైతులు, నేను అప్పీల్ చేస్తున్నా, రైతులకు అప్పీల్ చేస్తున్నా, కౌలు రైతులకు అప్పీల్ చేస్తున్నా, రైతు కూలీలకు అప్పీల్ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మీ అకౌంట్లో కౌలు రైతులకు 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి. అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇవాళ రైతు కూలీలకు 36,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి. 12,000 రూపాయలు చొప్పున అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులని. వాళ్ళ గల్లా పట్టి అడగండి వాళ్ళు ఎందుకు వేస్తలేరని చెప్పని. ఏమనంటే కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఈయన తెచ్చింది, ఇచ్చిందే కేంద్రమే. గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చిందే కేంద్రమే. ఒక అంటాడు కేంద్రం పట్టికిస్తుందా? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలు ఏడిపోయినాయి? వస్తున్న ఆదాయం ఏది? 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది. అప్పులు తీర్చి మేము వెంటనే 100 రోజుల కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏది? కేంద్రాన్ని తిట్టిపోయడము, కేంద్రం ఏమి ఇస్తలేదనడము, ఈ నాయకుడు ఏం తెస్తలేదనడం కాదు. అది ప్రజలు పట్టించుకోరు. రైతు భరోసా విషయంలో మీరు రైతులకు చేస్తున్న అన్యాయం విషయంలో స్పందించండి. ఫస్ట్ మీరిచ్చిన మేనిఫెస్టో, మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే అడుగుతున్నాను నేను, వేరేమి ఎక్కువ అడుగుతున్నాను నేను. 30,000 రూపాయలు రైతులు, కౌలు రైతుల అకౌంట్లో వేస్తారా వేయరా? 36,000 రూపాయలు రైతు కూలీలకు వేస్తారా వేయరా? ఏదో మళ్ళొక్క వాయిదా వేసి
ఇప్పుడు డిఎల్ఏ కట్టిన అవుతుంది కదా, 6 డిఎల్ ఇవ్వకుంటే అది కేంద్రం దగ్గరికి పోయి మళ్ళీ కంపల్సరీ 6 డిఎల్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక డిఏ ఇస్తారు, మళ్ళీ డిఏ ఇష్టం అంట కదా. ఇది కూడా అంతే, ఒక వాయిదా ఇస్తారు, మళ్ళీ మూడు వాయిదాలు ఎగ్గొడతారు. ఒక వాయిదా ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ జూన్ రాగానే ఇస్తామంటారు మళ్ళీ ఇయర్. ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గట్లేస్తేనే తీసుకుపోయి ఫామ్ హౌస్ పరిమితం చేసారు వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విషయంలో రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఒక్క వాయిదా ఇస్తే రైతులు సంతోషపడరు. దాన్ని గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించాలి. రేపు నేను లేఖ రాస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.